హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురుజీ మల్లికార్జున రాజు గారు. ఫోన్ నెంబర్ 9966661726. అప్పుల బాధతో బాధపడుతున్నారా? ప్రేమ, పెళ్లి, సంతాన యోగ్యం కలగట్లేదా? ఉద్యోగ మరియు వ్యాపారంగా ఎదగాలనుకుంటున్నారా? చెడు ప్రయోగాలతో, అనారోగ్యంగా, భార్యాభర్తల సమస్యలతో సతమతమవుతున్నారా? ఎలాంటి సమస్యలకైనా నమ్మకంతో పైన ఇచ్చిన నంబర్కి సంప్రదించి వెంటనే పరిష్కారాన్ని పొందండి. 9966661726. భార్య ఉద్యోగానికి వెళ్తుందని అనుకున్నాడు, కానీ ఆమె నిజస్వరూపం. నా పేరు సురేష్. మా పెళ్లి జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక బాబు 3 ఏళ్ళు. మా ఇంట్లో నేను, నా భార్య, మా బాబు ఇంకా మా అమ్మ ఉంటాము. నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు కాబట్టి చిన్న ఉద్యోగం చేసుకుంటూ మా జీవితాన్ని సాగిస్తున్నాను. నా భార్య ప్రియ చూడ్డానికి చక్కగా, చాలా అందంగా ఉంటుంది. నాకు వచ్చే జీతం మా నిత్య అవసరాలకు మాత్రమే సరిపోతుంది. దానివల్ల ప్రతిరోజు నాకు, నా భార్యకు గొడవలు జరుగుతుండేవి. నేను తెచ్చే జీతం సరిపోక ఇతర అవసరాలకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నా భార్యకు మంచి మంచి బట్టలు, సినిమాలు, షికారులు, ఇంకా బయటి ఫుడ్ తినే కోరికలు ఎక్కువ. కొత్తగా పెళ్ళైనప్పుడు ఫ్రెండ్స్ లేదా తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏదోలా మెయింటైన్ చేసేవాడిని. కానీ ఇప్పుడు బాబు పుట్టాక ఖర్చులు పెరిగాయి కనుక ఆమె ఇష్టాలను పూర్తి చేయలేకపోతున్నాను. ఒకరోజు నా భార్య ఫ్రెండ్ తనని కలవడానికి మా ఇంటికి వచ్చింది. మా ఇంటి పరిస్థితులను చూసి తను ప్రియకి ఒక సలహా ఇచ్చింది. నువ్వు కూడా ఏదైనా జాబ్ చేసుకుంటే మీ ఆర్థిక ఇబ్బందులు కాస్తైనా దూరం అవుతాయని. తనకు తెలిసిన ఒక ఆఫీస్లో పని మనిషి అవసరం ఉంది. ఒకవేళ నీకు ఇష్టమైతే పనిలో చేర్పిస్తానని చెప్పింది. నేను ఇంటికి రాగానే ప్రియ నాతో ఆ విషయం చెప్పింది. మీరు ఒప్పుకుంటే నేను పనికి వెళ్దామని అనుకుంటున్నాను అని అడిగింది. నేను కూడా ఎంతో కొంత సంపాదించి తెస్తే మన ఇంటి సమస్యలు తీరుతాయని నన్ను ఒప్పించింది. నేను ఉన్న పరిస్థితిలో ఆమె చెప్పిన ప్రస్తావనకి సరే అని చెప్పాను. బాబుని అమ్మ దగ్గర ఉంచి తను కూడా పనికి వెళ్ళడం మొదలుపెట్టింది. అన్నట్లు మీకు చెప్పలేదు కదా, మా ఆవిడకి సినిమాలు, షికార్లు అనే కాకుండా వేరే కోరికలు కూడా చాలా ఎక్కువే. ఎందుకంటే నేను చేసే పనిలో దినమంతా కష్టపడి అలసి ఇంటికి వచ్చాక తనలో రగులుతున్న కోరికలను నేను పూర్తి చేయలేకపోయేవాణ్ణి. ఇంటి సమస్యలతో పాటు మా నిజ జీవిత సమస్యల్లోనూ నేను తనకి నిరుత్సాహపరిచేవాణ్ణి. అలా ప్రియ పనిలో వెళ్ళడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే తనలో చాలా మార్పులు వచ్చాయి. ఇంటి సమస్యలతో పాటు మా ఆర్థిక ఇబ్బందులు కూడా అన్నీ తొలగిపోయాయి. ప్రియ మొదటి కన్నా ఇప్పుడు చాలా ఖరీదైన బట్టలు, నగలు లాంటివి కొనడం మొదలుపెట్టింది. నాకు ఎందుకో తనపై అనుమానం కలిగింది. తను చేసే పనికి వచ్చే జీతానికి తను కొంటున్న వస్తువులకి అసలు అర్థం కాక వచ్చింది. ఒకరోజు పనికి సెలవు పెట్టి మరీ ప్రియని వెంబడించాను. రోజులాగే తను పనికి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చే సమయంలో ఎవరితోనో కారులో వెళ్ళడం నేను గమనించాను. ప్రియ ఇంటికి రాగానే నేను చూసిన విషయం తనతో అడిగాను. అప్పుడు అతను మా బాస్, ఆయన రోజు నన్ను ఇంటి వరకు డ్రాప్ చేస్తారు అని చెప్పింది. అవునా, మరి నేను మిమ్మల్ని చూసిన సమయం కంటే లేటుగా వచ్చావు ఎందుకు అని అడిగాను. మా బాస్ వాళ్ళ ఇంట్లో ఏదో పని ఉండడం వల్ల వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారని, అక్కడ పని పూర్తయ్యాక డ్రాప్ చేసి వెళ్లారని చెప్పింది. అయినా మీరెందుకు నన్ను ఫాలో చేస్తున్నారు, ఎందుకు నాపై అనుమాన పడుతున్నారు అంటూ కోపగించుకుంది. అలా ఏమీ లేదు ప్రియా, నేను ఒక పని మీద వెళుతూ మిమ్మల్ని అలా కారులో వెళ్ళడం చూశాను, అంతేగాని నీపై నాకు ఎలాంటి అనుమానం లేదు అంటూ తనకి సర్ది చెప్పాను. అలా కొన్ని నెలలు గడిచాయి. ప్రియ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే తన ఇష్టాలను మరియు కోరికలను తీర్చమంటూ నాతో తరచూ గొడవపడేది. అలాంటిది ఇప్పుడు అసలు నా దగ్గర కూడా రావట్లేదు. ఎందుకు ఇలా అనే ఆలోచన నా మనసులో మెదులుతుంది. పనికి వెళ్ళినా అదే ధ్యాస. అప్పుడు నా స్నేహితుడు రమేష్ వచ్చి, ఏమైంది సురేష్, కొద్ది రోజులుగా నువ్వు ఏదో దిగులుగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు నేను నా సమస్యను తనతో చెప్పుకున్నాను. దానికి రమేష్ ఒక పరిష్కారం చెప్పాడు. నా భార్యకి రమేష్ ఎవరో తెలియదు కాబట్టి నేను మీ ఆవిడని ఫాలో అవుతాను, తను ఎక్కడికి వెళ్తుందో అన్ని గమనిస్తానని అన్నాడు. అలా కొన్ని రోజులు ప్రియని ఫాలో చేసిన రమేష్ ఒకరోజు నన్ను ఒక హోటల్కి రమ్మని ఫోన్ చేశాడు. నేను వెంటనే రమేష్ చెప్పిన హోటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే రమేష్ వచ్చి, నేను చెప్పబోయే మాటకి నువ్వు బాధపడకూడదు అని నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నేనుండి, ఏమైంది రమేష్, ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు, అసలు ఏం జరిగింది అని అడిగాను. అప్పుడు రమేష్ ఉండి, నేను నీ భార్య ప్రియను ఎవరితోనో ఈ హోటల్లో రూమ్లో వెళ్ళడం చూశాను అని చెప్పాడు. ఆ మాట విన్న నేను ఆగ్రహంతో నాలో ఉన్న కోపాన్ని ఆపుకోలేక హోటల్లోని ఆ రూమ్కి వెళ్ళాను. ఆవేశంతో తలుపు కొట్టాను. ప్రియ వాళ్ళ బాస్ వచ్చి తలుపు తెరిచాడు.
అతన్ని పక్కకు నెట్టి లోపలికి వెళ్ళాను. అక్కడ బెడ్పై ఉన్న ప్రియ పరిస్థితిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఇన్ని రోజులుగా ఉన్న అనుమానం ఈ రోజు నిజమయ్యింది. నా భార్య ఉద్యోగానికి వెళ్తుందని అనుకున్నాను కానీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.